హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక స్టోరీ చెప్తానండి. ఒకరోజు ఒక క్లాస్‌లోకి ఒక లెక్చరర్ వచ్చి ఒక మ్యారేజ్ అయిన అమ్మాయిని బోర్డు దగ్గరికి రమ్మని పిలుస్తారు. ఆ అమ్మాయి ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో వెళ్తుంది. లెక్చరర్ ఆ అమ్మాయికి నీకు నీ లైఫ్‌లో బాగా ఇష్టమున్న 25 మంది నేమ్స్ రాయమంటారు. ఆ అమ్మాయి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరి పేర్లు రాస్తది. లెక్చరర్ బోర్డు దగ్గరికి వచ్చి ఇందులో నీకు నీ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని 5 మంది పేర్లు తుడిపివేయమని చెప్తారు. స్టూడెంట్ అలాగే చేస్తుంది. లెక్చరర్ ఇంకో 5 పేర్లను తుడిపివేయమని చెప్తారు. స్టూడెంట్ అలాగే మళ్ళీ 5 మంది పేర్లను తుడిపివేస్తుంది. లాస్ట్‌కి 5 మంది నేమ్స్ మాత్రం ఉంటాయి. అవి వాళ్ళ అమ్మ, నాన్న, భర్త, 2 పిల్లలవి. అందులో నుంచి 2 పేర్లు తుడవమంటారు లెక్చరర్. స్టూడెంట్ చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మ, నాన్న నేమ్స్ తుడిచేస్తుంది. మళ్ళీ ఇంకో 2 పేర్లు తుడవమంటారు లెక్చరర్. క్లాస్ అంతా సైలెంట్‌గా మారిపోతుంది. ఆ స్టూడెంట్ చాలా కష్టంగా ఏం చేయలేని సిచ్యువేషన్‌లో ఉంటుంది. లెక్చరర్ మళ్ళీ చెప్పడంతో ఆ అమ్మాయి వణుకుతున్న శరీరంతో, కళ్ళల్లో నీళ్లతో తన పిల్లల పేర్లు తుడిచేస్తుంది. అలాగే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు లెక్చరర్ చెయ్యి అందించి పైకి లేవమంటారు. ఆ అమ్మాయి కొద్దిసేపటికి లేచి నిల్చుంటుంది. అప్పుడు లెక్చరర్ నీకు జన్మనిచ్చిన పేరెంట్స్ నేమ్స్ తుడిచేశావు. అలాగే నువ్వు జన్మనిచ్చిన నీ పిల్లల పేర్లు కూడా తుడిచేశావు. నీ భర్త పేరు మాత్రం అలాగే ఉంచటానికి కారణం ఏమిటి అని అడుగుతారు. ఆమె ఏం చెబుతుందో అని మిగతా స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి నా పేరెంట్స్ ఏదో ఒక రోజు నాకంటే ముందే చనిపోతారు. అలాగే నా పిల్లలు వారి ఎడ్యుకేషను అలాగే జాబ్స్ వల్ల దూరం అవుతారు. కానీ నా భర్త తన ఆఖరి శ్వాస వరకు నాకు తోడుగా ఉంటాడు అని కన్నీటితో చెబుతుంది. ఈ ఆన్సర్ విన్న తర్వాత లెక్చరర్ అలాగే మిగతా స్టూడెంట్స్ తాము క్లాప్స్తో క్లాస్ రూమ్ని మారుమోగిస్తారు. డియర్ ఫ్రెండ్స్, ఆ స్టూడెంట్ డెసిషన్ కరెక్టా రాంగా కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.